స్కూల్ అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోయాననమాట. వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళందరూ ఇవాళ 31 కదా! కేక్ కట్ చేసుకుందాము. ఇక్కడ అందరూ ఆంటీ అందరం కలిసి సరదాగానైతే చెప్పిందనమాట. సరే అయితే నేను మా ఫ్రెండ్స్‌ని కూడా రమ్మంటానమ్మా. మా ఫ్రెండ్స్ కూడా మేమందరం కూడా జాయిన్ అవుతాము. చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు 31 అని అయితే చెప్పాననమాట. సరే అమ్మా అని అన్నది. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్తే ఒప్పుకోరు కదా ఇంట్లో తల్లిదండ్రులు అంత త్వరగా పంపడానికి. అందులోనూ అర్ధరాత్రి 12 గంటలకి వరకు అంటే ఎవరైనా ఒప్పుకోరనమాట. ఏదో రకంగా మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి మా ఫ్రెండ్స్ని అందరినీ అయితే తీసుకొని వచ్చానమాట. సరదాగా మేము హ్యాపీ న్యూ ఇయర్ రంగు ముగ్గులు ఇవన్నీ వేసుకుంటూ సరదాగా అయితే గడిపామన్నమాట. తర్వాత 12 గంటలకి కేక్ అయితే కట్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళందరూ కూడా మ్యూజికల్ చైర్ చాలా బాగా ఆడి ఎంజాయ్ చేశారనమాట. కళ్ళగంతులు, తొక్కుడు బిళ్ళ చాలా మంచి వాళ్ళ చిన్నప్పుడు మిస్ అయిన ఆటలన్నీ కూడా ఆడుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే మేము కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత అమ్మ వాళ్ళు ఆడుకున్న తర్వాత వాళ్ళు కొద్దిగా అలసిపోయి పక్కకైతే కూర్చున్నారనమాట. పక్కన మీరు ఆడుకోండి అని చెప్పి అప్పటికే 12:30, 1 అయితే అయిపోతుంది అనమాట టైం. ఆ టైంలో మేమందరం సరదాగా కళ్ళగంతుల ఆట అయితే ఆడామన్నమాట. మా ఇంటికి దగ్గరలోనే అక్కడ చింత చెట్లు బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అక్కడికి ఇంకా కూడా కొంచెం లైట్లు ఉంటాయి. ఒక 2-3 చెట్ల వరకు కూడా కొంచెం దూరంలో లైటింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. తర్వాత నుంచి లైటింగ్లు అనేవి ఉండవు, చీకటిగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా చక్కగా సరదాగా ఆడుకున్నప్పుడు మా ఫ్రెండ్ అయితే కళ్ళకు గంతులు కట్టుకొని బాగా దూరంగా వెళ్ళిపోయింది అనమాట. చీకటిలోకి అయితే వెళ్ళిపోయింది. తను వెతికినా కాపాడలేదన్నమాట. దూరంగా అయితే ఒక అరుపు అయితే వినిపించింది అనమాట. అరుపు వినిపించిందని చెప్పి గబగబా అక్కడికి వెళ్ళిపోతలోకి తను అక్కడ నించొని అక్కడ నుయ్యిలో తన మొహాన్ని తాను చూసుకుంటూ గట్టిగా అరుస్తుందన్నమాట. ఏంటి తిని ఎలాగ అరుస్తుందని చెప్పేసి వెంటనే తనని మొత్తం మా ఫ్రెండ్స్ అందరం తీసుకుని వచ్చేసామన్నమాట. ఈ విషయం అమ్మతో చెప్తే చాలా జాగ్రత్తగా ఉండండి, అయినా అక్కడ నూతి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అనేసి అమ్మ చెప్పిందనమాట. ఇప్పటి వరకు కూడా అమ్మ వాళ్ళు ఆ చింత చెట్ల దగ్గరికి ఎప్పుడూ రాలేదు, కానీ అక్కడికి ఎందుకు వెళ్ళారని అయితే అమ్మ వాళ్ళు చెప్పారనమాట. చెప్పిన తర్వాత సేఫ్టీగా మా ఫ్రెండ్స్ అందరినీ ఎవరిళ్ళకి వాళ్ళ ఇంటికి వాళ్ళని దేబెట్టేసి అయితే వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత అమ్మన్నాడు మేము స్కూల్లో నేను జరిగినవన్నీ కూడా సరదాగా చెప్పుకున్నాం. అంతా బాగానే ఉన్నది. మళ్ళీ ఒకరోజు నైట్ అమ్మన్నాడు అనమాట. మళ్ళీ తను మా ఫ్రెండ్ అనమాట. కళ్ళకు గంతులు కట్టుకున్న తన పేరు సత్య అనమాట. తను సత్య మా ఇంటికి వచ్చిందనమాట కరెక్ట్గా 12 గంటలకి. మళ్ళీ కాలింగ్ బెల్ అయితే మోగిందనమాట. మోగడంతోనే మేము అందరం కూడా లేచాము. ఎవరా అని చూస్తే సత్య. ఈ టైంలో వచ్చావేంటి సత్య అంటే, లేదు నేను ఆడుకోవాలి, నాకు కళ్ళకు గంతులు కట్టు, నేను ఆడుకుంటానని అయితే చెప్తుంది అనమాట. ఈ టైంలో ఆడుకోవడం కరెక్ట్ కాదు, అయినా నువ్వు ఎలా వచ్చావు, ఇంట్లో చెప్పావా లేదా అని చెప్పేసి మా అమ్మ మా నాన్న తనని కొంచెం గదిమి తనని ఇంటికైతే నేను మా డాడీ తీసుకొని వెళ్ళి ఈ టైంలో వచ్చింది అని చెప్పేసి తనని చెప్పాము అనమాట. అలాగే అన్నాడు కూడా ఏమైందంటే కాలింగ్ బెల్ మోగింది, కానీ చూస్తే ఎవరూ లేరనమాట. దూరంగా అక్కడికి మాకు దగ్గరలో ఉన్న చింత చెట్ల దగ్గర సత్య అయితే ఒక్కదే నడుచుకొని వెళ్తుంది అనమాట. అది చూసి నేను మా అమ్మ కూడా చాలా ఆశ్చర్య వేస్తుంది అనమాట. తను వెనకాలే వెళ్ళాము. మాకన్నా స్పీడ్గా వెళ్ళిందనమాట. వెళ్ళేటప్పటికి ముందు ఎప్పుడైతే నూతి దగ్గర నుంచి వస్తుందో మళ్ళీ అదే నూతి దగ్గర నుంచొని అరుస్తుంది అనమాట. ఏంటి తిని అలా అరుస్తుందని చెప్పి తనని అప్పుడు కూడా బలవంతంగా కొంచెం గదిమి తీసుకొని వచ్చామన్నమాట. తనని ఇంకా నైటు ఇంటికి పంపించి కంటే మన ఇంటి దగ్గర ఉంచుకోవడం నయమని చెప్పేసి ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలా ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పామన్నమాట. చెప్పగానే వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళు కంగారు పడుతూ వచ్చారనమాట. ఈ టైంలో ఇలా రాడవేటని చెప్పేసి చెప్పిన తర్వాత మన్నాడు ఎందుకు ఆ నూతి దగ్గరికి వెళ్తుందని చెప్పేసి వెళ్ళే టయానికి అక్కడ ఒక్క నుయ్యి అనేది లేదనమాట. అసలు నుయ్యే లేదు. ఇక్కడ ఇంకా షాకింగ్ ఏంటంటే అప్పట్లో నుయ్యి ఉండేదంట అమ్మ వాళ్ళకి. కనీసం మా డాడీకి కూడా తెలియదంట నుయ్యి ఉందని. మా నాన్నమ్మ వాళ్ళ పెళ్ళైన కొత్తలోనే ఆ నుయ్యి అనేది కప్పెట్టేశారంట. అప్పటికే కప్పెట్టేశారంట. అంటే మా నాన్నకి కూడా తెలియదు అనమాట నుయ్య. అలాంటిది ఆ నుయ్య రాత్రి కనిపించింది, మన్నాడు మార్నింగ్ చూస్తే లేదనమాట. ఈ విషయం డాడీ అయితే నానమ్మ తాతతో చెప్పగానే అక్కడికి వెళ్ళకండి, అక్కడ కొంచెం దయ్యాలు కూడా ఉండే అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళొద్దు, కానీ అప్పట్లో కొన్ని
కారణాల వల్ల నుయ్యినైతే మూసేశారు. కానీ మళ్ళీ ఆ నుయ్యి మీకు కనిపించింది అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడికి అవి అయితే వెళ్ళొద్దని అయితే చెప్పిందనమాట. చెప్పిన తర్వాత ఈలోపే నైట్ అంతా నిద్ర లేదు కదా సత్య వల్ల, తన వల్ల ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ చూస్తే తను లేదనమాట. మంచం మీద పడుకుందని చూస్తే తను అయితే లేదు. బాగా పైకి మేడెక్కేసి పెట్టగోడెక్కి నుంచుందనమాట. మొత్తం వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా ఏడుస్తే తను ఎంత బతిమాలినా కూడా రావడానికి ఇష్టపడలేదు. దూకేసి నేను చచ్చిపోతాననే చెప్పిందనమాట. వెంటనే అప్పటికప్పుడు వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు కలిసి తన కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగారనమాట. ఇలా కాదని చెప్పేసి విషయం అంతా జరిగిందంతా నాన్నమ్మకి తాతయ్యకి చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇలా కాదు, దీనికి ఏ దైవం ఆవహించి ఉంటుంది, ఎందుకంటే ఆ ప్లేస్ మంచిది కాదు, మీరు ఎప్పుడు చూడకూడని నుయ్యి కూడా చూసారంటే ఆ నుయ్యి మీకే తెలియదు కదా అనేసి అయితే అన్నారనమాట. అన్న తర్వాత అప్పుడు తనకి తాయెత్తు కట్టించాలని చెప్పేసి ఒక ఊరైతే తీసుకెళ్లారనమాట. ఇలాంటి వాటికి బాగా చూస్తారని చెప్పి చూపించిన తర్వాత అతను తాయెత్తు అయితే కట్టి దయ్యాన్ని అయితే పిలిపించారనమాట. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావని అయితే అన్నారనమాట. కానీ నేను ఇక్కడైతే చెప్పను, నేను ఆ ప్లేస్కి అయితేనే చెప్తాననేసి మొండిపట్టు పెట్టి కూర్చుందన్నమాట. సరే అక్కడే చెప్పు, కానీ నువ్వు ఈ పాపను వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి, నువ్వు వెళ్ళిపోవాలని కూడా చెప్పారనమాట. నా కోరిక తీరిస్తే నేను వెళ్ళిపోతానని అయితే చెప్పిందనమాట. సరే నీ కోరిక ఏంటని అడిగితే నేను ఇప్పుడు చెప్పను, నేను ఆ ప్లేస్కి వెళ్ళాక చెప్తానని అయితే అన్నది. అదే రోజు రాత్రి చెప్తానని చెప్పిందనమాట. ఆ నైటే ఆ నూతి దగ్గరికి అయితే మొత్తం అందరూ వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఆ నూతిలో తన మొహం కాస్త అబ్బాయిగా మారిపోయిందనమాట. ఎవరు నువ్వు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నీ కోరిక ఏంటంటే అదే బావిలో తన వైఫ్ రమ్య పడిపోయి చనిపోయిందంట. అప్పటి నుంచి తన కోసం చూస్తూ చూస్తూ తను కూడా అక్కడికక్కడే మరణించాడంట. ఒకరోజు వాళ్ళు మూవీకి వెళ్ళొస్తూ వాళ్ళ భార్య చింతకాయలు కావాలని అడిగిందంట. తను ఈ టైంలో కొయ్యనని మొండిపట్టు పట్టేసరికి తను కోపంతో చింత చెట్టు ఎక్కి తను కోసుకుంటానని చెప్పి కొమ్మ మేంచి జారి పడిపోయి ఆ పక్కనే ఉన్న నూతిలో పడిపోయి చనిపోయిందంట. అదే షాక్లో తన కోసం అరుస్తూ అతను అక్కడికక్కడే మరణించాడనమాట. ఆ నుయ్యిలోంచి తన భార్య వస్తుందని ఇప్పటికీ అలాగే ఎదురు చూస్తున్నాడంట. అందు గురించి అయితే తను నా భార్య కావాలని అయితే అడిగాడనమాట. ఇవన్నీ ఏమి జరగవు, తను ఆల్రెడీ చనిపోయింది, నువ్వు కూడా చనిపోయావు, నువ్వు ఆశ వదులుకుంటే చాలా మంచిదని చెప్పేసి అని అన్నదనమాట. ఎంత చెప్పినా ఆ దెయ్యం అయితే అసలు వినలేదు. పెద్ద పెద్ద అరుపులు కేకలు పెట్టి నా భార్య అన్నా కావాలి, లేదంటే నేను ఈ పాపని చంపేస్తాను, నూతిలో దూకి మరీ చచ్చిపోతానని అయితే చంపేసేలా చేస్తానని అయితే చెప్పిందనమాట. కొన్ని మంత్రాలతో దయ్యాన్ని అయితే కట్టడి చేశారనమాట. కట్టడి చేసిన తర్వాత నువ్వు ఈ పాపను వదిలేళ్తే నీకు చాలా మంచిది, లేకపోతే నిన్ను బంధించి నీకు జన్మ లేకుండా చేస్తామని కూడా చాలా ఇదిగా చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆత్మని శాంతించి తనకి ఏదో రకంగా నచ్చ చెప్పి, అంటే మళ్ళీ నీ వైఫ్ మళ్ళీ జన్మలో వస్తుంది, ఎన్నెన్నో ఇంకా తనకి నచ్చిన విధంగా చెప్పి ఆ దయ్యాన్ని అయితే ఒక కంట్రోల్లో పెట్టి బంధించి సీసాలో పెట్టి అదే కనబడి నూతులు అయితే వేసేసారనమాట. వేసేసిన వెంటనే అప్పటికప్పుడు మళ్ళీ సడన్గా నుయ్యి అనేది మాయమైపోయింది అనమాట. దానికి ఏం చెప్పారంటే, నేను ఈ సీసాలో బంధించి ఈ నూతిలో వేస్తాను, నువ్వు నీ భార్యతో పాటు ఉండొచ్చు అని అయితే పంతులు గారు చెప్పి ఇవన్నీ చెప్పి చాలా చేశారనమాట. మాది అప్పుడు చిన్న వయసు, అలాగే మా ఫ్రెండ్ కూడా చిన్న అమ్మాయి అనమాట. ఇప్పటికీ తలుచుకుంటే అలాంటివి ఇంకా గుర్తొస్తూనే ఉంటుందన్నమాట. తను అప్పుడప్పుడు ఫోన్ చేసిన నాకు ఇదే విషయం చెప్తుంది. అలాగే ఇప్పటికీ తలుచుకుంటే చాలా భయం అనమాట. ఇలాంటి కథలు ఎప్పుడైనా మీరు విన్నా చూసినా మనకి తెలియచేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోస్ షేర్ చేయండి. ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
you.